చూస్తున్నాం. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. కాకినాడ జిల్లా వేట్లపాలెం బ్లాస్టర్ లో ఇప్పటి వరకు 20 మంది సజీవ దహనం అవ్వగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 13 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం క్రిటికల్ కండిషన్ లో ఉన్న 8 మందికి కాకినాడ జీజీహెచ్ లో చికిత్స కొనసాగుతోంది. చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి అత్యంత క్రిటికల్ గా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాలకు సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్ లో తీవ్రంగా గాయపడిన 15 మందికి చికిత్స కొనసాగుతోంది. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఎక్స్ గ్రేషియా చెక్కులు అందజేయనున్నారు. వేట్లపాలెం ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. కాకినాడ జిల్లా వేట్లపాలెం బ్లాస్టర్ లో ఇప్పటి వరకు 20 మంది సజీవ దహనం అవ్వగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 13 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం క్రిటికల్ కండిషన్ లో ఉన్న 8 మందికి కాకినాడ జీజీహెచ్ లో చికిత్స కొనసాగుతోంది. చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి అత్యంత క్రిటికల్ గా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాలకు సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్ లో తీవ్రంగా గాయపడిన 15 మందికి చికిత్స కొనసాగుతోంది. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఎక్స్ గ్రేషియా చెక్కులు అందజేయనున్నారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. కాకినాడ జిల్లా వేట్లపాలెం బ్లాస్ట్లో ఇప్పటి వరకు 20 మంది సజీవ దహనం అవ్వగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 13 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం క్రిటికల్ కండిషన్లో ఉన్న 8 మందికి కాకినాడ జీజీహెచ్లో చికిత్స కొనసాగుతోంది. చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి అత్యంత క్రిటికల్ గా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాలకు సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్లో తీవ్రంగా గాయపడిన 15 మందికి చికిత్స కొనసాగుతోంది. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఎక్స్ గ్రేషియా చెక్కులు అందజేయనున్నారు. ఇక వేట్లపాలెం ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి వేట్లపాలెం మృతుల సంఖ్య 21కి చేరుకుంది. అక్కడి అప్డేట్స్ తెలియజేయండి. అన్మ్యూట్ చేయండి నానాజీ. రైట్, ఓకే ఓకే వినిపిస్తోంది. ఓకే, జీజీహెచ్ లో ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళ పరిస్థితి కూడా చాలా వరకు అంతకంతకు క్షీణిస్తుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే వైద్యులు మనం సంప్రదించామో వైద్యులు సంప్రదించినప్పుడు ఏదైతే ఆర్గాన్స్ ఉంటాయో ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద పడుతుందని, అదే రకంగా నార్మల్ ఫైరింగ్ వేరు, తర్వాత అలాంటి ఫైరింగ్ వేరు. ఎందుకంటే దానికి సంబంధించిన పొటాషియం కానీ ఇలా గంధకం కానీ దీనికి సంబంధించిన ఉంటాయి కాబట్టి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి దాని హీట్ లోపల ఉన్న ఆర్గాన్స్ మీద కొన్ని సింక్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి అంటే వెంటనే ఒక 4-5 రోజులు పోతే గానీ దీని మీద పూర్తిగా చెప్పలేమన్నారు. ఇప్పటికైతే పరిస్థితి అయితే మాత్రం చాలా క్రిటికల్ గా ఉండాలని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే ఈ రోజు చెక్కులు పంపిణీ చేయాలో మన చెక్కులు పంపిణీ మనం వెనకాల మన జ్యోతి గ్రాండ్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ హోటల్కి ఆల్రెడీ చాలా మంది అంటే ఇక్కడ స్థానిక ఎంపీ సాన సతీష్ బాబు గానీ, అలాగే కంజల ఉదయ శ్రీనివాస్ గానీ, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఈ హోటల్లోనే ఉన్నారు ప్రస్తుతానికి. అయితే ఈ సంబంధించి అంటే ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల దగ్గరికి వెళ్ళి చెక్కులు కూడా పంపిణీ చేసే అవకాశం కల్పిస్తాం అదే ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఈ బాధితులకు సంబంధించి అంటే గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదు. అయితే దీనికి సంబంధించిన కూడా దర్యాప్తు కూడా ఇంకా జరుగుతూ ఉన్నది. ఎవరైతే దీనికి సంబంధించిన పర్మిషన్ తీసుకున్నారో ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎంతమంది చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు, దాంట్లో ముడిసరికి ఎంత ఉంచడానికి పర్మిషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక పర్మిషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన అగ్నిమాపం సంబంధం కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా చేయవలసి ఉంటుంది. అంటే ఇలాంటి తనిఖీలు చేయకపోవడం వల్లే, అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ఇలాంటి తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలియంది. అందుకనే దీనికి సంబంధించిన రాత్రి సీఎం కూడా 4 సస్పెండ్ చేశారు. రెవెన్యూ అలాగనే ఆర్టీఓ రామేశ్వరిని కానీ, అలాగనే దానికి సంబంధించిన డిఎస్పీని కానీ, అలాగే లేబర్ డిపార్ట్మెంట్, అదే విధంగా ఫైర్ డిపార్ట్మెంట్, ఈ 4 అధికారులను కూడా సస్పెండ్ చేయడం మనకు తెలిసిన విషయం. అయితే ఇక్కడ సంబంధించి ఎవరైతే ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళకి సంబంధించిన బంధువులు అయితే మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన బర్నింగ్ ఏదైతే పేషెంట్స్ ఉన్నారో ఎవరైనా అధికారులు ఎప్పుడు కూడా వైద్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. ఎందుకంటే కొంచెం స్కిన్ కి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి, మరింతగా ఇంకా ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అనస్తలేదు. కాబట్టి ఎవరైతే హాస్పిటల్ బయట ఉన్నారో ఎవరో శతగాత్రులు బంధువులు కూడా చాలా ఆవేదనకు చెందుతున్నారు. రైట్, అంటే మృతులు ఏజ్ ఎక్కువగా అంటే ఏ ఏజ్ వాళ్ళు ఉన్నట్టు తెలిసింది. అంటే బాడీని ఇప్పుడు మరి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగిందా? కోలుకుంటున్న వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు ఉదయానికి దాదాపు 11 మంది బాడీని అప్పగించడం జరిగింది. ఎందుకంటే రాత్రి బాడీలు తీసుకెళ్లి అక్కడ ఈ పోస్ట్ మార్టం రెడీ చేసే టయానికి దాదాపు 11 ఆ టైం అయింది. అదే సమయంలో హోంమంత్రి అమితం వెళ్ళారు. అదే టైంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా పరిశీలించారు. దీనికి సంబంధించి అంటే ఈ కార్యక్రమాలంటే పరామర్శ అయిన తర్వాత ఈ పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమం అంతా కూడా కలవాటు జరుగుతుంది. అయితే జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను ఒక గందరగోళంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాడీలందరూ చిత్రమే మొత్తం ఎక్కడికెక్కడ చిత్రమయ్యి, అలాగే మా పక్కన ఉన్న వరి పొలాల్లో కొన్ని అంటే చేతులు కానీ కాళ్ళు కానీ ఇలాంటి పాటలు కూడా ఎక్స్పోజ్ ఎక్కడెక్కడో పడ్డాయి, చెట్ల మీద కూడా పడ్డాయి. అయితే దీనికి అంతా కూడా కలెక్ట్ చేసుకుని మొత్తం అన్ని కలెక్ట్ చేసుకుని బాడీస్ అన్ని పెట్టుకుంట్లోకి దాదాపు 6 ఆ ప్రాంతం అయింది. అక్కడి నుంచి ఎవరైతే మా బంధువులు ఉన్నారో వాళ్ళు కూడా చాలా వరకు కూడా ఎవరికి సంబంధించిన బంధువులు వాళ్ళ గుర్తు
గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఎవరు గుర్తుపట్టారో ఆ గుర్తుపట్టిన ప్రతి బాడీని కూడా అక్కడ మార్చుకుని తరలించారు. అలాగే బాడీలు తరలించినాకే దాదాపు 2 గంటల వరకు సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అక్కడికి ఈ రోజు ఉదయానికి అయితే 11 బాడీలు వాళ్ళ బంధువులకి వాళ్ళ ఫ్యూనరల్ సర్వీస్ చేసుకోవడానికి అప్పచెప్పారు. అయితే ఇంకా కూడా ఆ కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించింది ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో ఆ చెట్టజాతులు అంతా కూడా దాదాపు ఈ వర్క్ చేయని పిల్లలంతా కూడా 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులోనూ చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకుని చిన్న చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయారు, కొంతమంది భార్య భర్తలు చనిపోయారు. ఇదే విధంగా చూసుకుంటే కనుక ఒకడు తన కుమారుని కూడా చనిపోయారు. అంటే కనీసం కొడుకు చనిపోయిన సంగతి కూడా తన భార్యకి కానీ అంటే కోడలకి కానీ అలాగే మనవలకు కూడా తెలియకుండా ఇంట్లో ఏడుస్తూ కూర్చొని ఉంటే అది ఎందుకు చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితుల్లో అంటే గ్లాస్ ఎవరికి కూడా రాకూడదని మనం వైద్య టీవీతో చెప్పినట్లు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ అక్కడ ఏం జరుగుతుందనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. దాదాపు 2 గంటల సమయంలో చాలా వరకు కూడా భోజనం టైంలో ఫోన్లు తీసుకుని ఫోన్లు మాట్లాడుకుని అయితే మేము సాయంకాలం తొందరగా వచ్చేస్తామని చెప్పేసి అదే రకంగా ఆ టైంకి అంటే దాదాపు 2 గంటల సమయంలో ఈ యొక్క ఇది ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన జరిగిన తర్వాత 2 గంటల సంఘటన జరిగిన తర్వాత ఒక భూకంపం వచ్చింది అనుకున్నారు. దాదాపు దాదాపు 7 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళకి నిధుల మీద నుంచి పెంకులు అదనంగా ఏదైతే సామానం ఉంటే సామానం కూడా పడిపోయి అంటే ఒక భూకంపం వాతావరణం సృష్టించదని చెప్పుకోవచ్చు. అయితే భూకంపానికి తర్వాత చాలా వరకు పొగ పెద్ద మొత్తంలో ఒప్పందించేది కాకుండా స్థానికంగా ఇది అగ్నిమాప ఇది ఇక్కడ జరిగిందని గుర్తించి ఎవరికి వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. అంటే ఈ ఘటన జరిగిందంటే పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అలాగే ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరూ అక్కడికి సంఘటన స్థలానికి చేర్చుకునే లోపు మొత్తం 20 మంది బాడీలు కూడా ఎక్కడికక్కడ పడిపోయాయని చెప్పుకోవచ్చు. అక్కడ మనం కూడా నిన్న వెళ్ళిన సమయంలో చూస్తే కదా కిందంతా కూడా రక్తంతో ఎక్కడ పడితే అక్కడ అది ఏదైతే బాడీ పార్ట్స్ కూడా కిందవంతరంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా ఇక్కడ బయలుదేరి చెప్పుకోవచ్చు. ఈ వెనకాల సంబంధించింది అంటే ఈ మొత్తం అంతా కారణం కూడా బయలుదేరి వెళ్తుంది. ఈ ఎవరైతే చెట్లు ఉన్నారో ఆ చెట్లు కూడా పంచడానికి అలాగనే ఈ హాస్పిటల్ వాళ్ళు కానీ ఏంటంటే మరి కాసేపట్లో హాస్పిటల్ కూడా మంత్రి వాకింగ్ సుభాష్ కూడా వస్తారని మనకు సమాచారం ఉన్నది. దీనికి సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు కూడా చెట్ల కార్యక్రమం కూడా జరుగుతుంది. రైట్, ఫర్దర్ అప్డేట్స్ మళ్ళీ తెలియజేయండి నానాజీ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.